చేతి గుర్తుకు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకు చేతి గుర్తుకు ఇంకాటు వీళ్ళు రోడ్డు దిగు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కొండం ప్రభాకర్ గారి నాయకత్వం ఇక్కడ అక్కడ అన్ని మనయే రండి ఆయన దాటి ఫోటో తీసుకున్నాను అయిపోతాయి కదా చెప్తాను సార్ అక్కడ గుంపులు పోతే చెప్పు చిన్న అడవులో ఇప్పుడే ఊరంతా పోతారు మనకి చెప్పలు పట్టుకుంటా
తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకెళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది తాను ఎన్నో ఇచ్చను మనకే ఎన్నో చేసే తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం వాళ్ళు ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైన సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana. Jai Soniamma! Jai Jai Congress! Adi! Mana janda!
కరీంనగర్ కన్నా కొడుకువే గన్నో రాజన్నో మా కంటి పాపై కాచే వెన్నెల వేగువ నీవన్నో త్యాగాల కాంగ్రెస్ జెండా గుండె రాజన్నో వన్న రేవంతన్న దండే గట్టిన సైన్యం నీవన్నో కాంగ్రెస్ యుద్ధమా తిరుగులేని రౌద్రమా సకల జనుల సౌదమా సామాన్యుల ధైర్యమా హస్తం గుర్తు గుండె కదినని మా కరీంనగర్ కన్నా కొడుకువే గన్నో రాజన్నో మా కంటి పాపై కాచే వెన్నెల వేగువ నీవన్నో త్యాగాల కాంగ్రెస్ జెండా గుండె రాజన్నో వన్న రేవంతన్న దండే గట్టిన సైన్యం నీవన్నో కాంగ్రెస్ యుద్ధమా తిరుగులేని రౌద్రమా సకల జనుల సౌదమా సామాన్యుల ధైర్యమా హస్తం గుర్తు గుండె కదినని మా కరీంనగర్ కన్నా కొడుకువే గన్నో రాజన్నో మా కంటి పాపై కాచే వెన్నెల వేగువ నీవన్నో త్యాగాల కాంగ్రెస్ జెండా గుండె రాజన్నో వన్న రేవంతన్న దండే గట్టిన సైన్యం నీవన్నో కాంగ్రెస్ యుద్ధమా తిరుగులేని రౌద్రమా సకల జనుల సౌదమా సామాన్యుల ధైర్యమా హస్తం గుర్తు గుండె కదినని మా కరీంనగర్ కన్నా కొడుకువే గన్నో రాజన్నో మా కంటి పాపై కాచే వెన్నెల వేగువ నీవన్నో త్యాగాల కాంగ్రెస్ జెండా గుండె రాజన్నో వన్న రేవంతన్న దండే గట్టిన సైన్యం నీవన్నో కాంగ్రెస్ యుద్ధమా తిరుగులేని రౌద్రమా సకల జనుల సౌదమా సామాన్యుల ధైర్యమా హస్తం గుర్తు గుండె కదినని సోనియమ్మా జై జై కాంగ్రెస్ అది మన జెండా ఈ దేశానికి అండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ
60 ఏళ్ల హరికోసనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది. ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది, తెలంగాణ తల్లి సంకళ్ళు తెంచింది. వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది, తరతరాల తల రాతను మార్చింది. తాను ఎన్నో ఇచ్చను మనకే, ఎంతో చేసే తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా. ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం. మళ్ళా తప్పు జరగకుండా ఎప్పుడైనా మేలుకుందాం. వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి. మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి. తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట. సోనియమ్మనే వేడుకుందామంట. ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది? అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం. సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు. పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana. Jai Jai Congress. Adi మన జెండా ఈ దేశానికి అండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. జగమే జై కొట్టిన జెండా, జగమే జై కొట్టిన జెండా, జనమే జై పట్టిన జెండా. ఎత్తుకో బలే బలే పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది. 60 ఏళ్ల హరికోసనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది. ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది, తెలంగాణ తల్లి సంకళ్ళు తెంచింది. వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది, తరతరాల తల రాతను మార్చింది. తాను ఎన్నో ఇచ్చను మనకే,
నిండా కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో 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 కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana. సోదరులారా సోదరిమణులారా మన మంత్రివర్యులు మన ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు అలాగే మన అభ్యర్థి మన అందరం కూడా సిపిఐ సిపిఎం బలపరుస్తున్నటువంటి కాంగ్రెస్ వెంకట సాయి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మ శ్రీరామ చక్రవర్తి గారు మంజులారెడ్డి గారు అలాగే బీర్నాయక్ గారు సోదరులారా సోదరిమణులారా మనందరికీ తెలుసు ఓట్లు వేయబోతా ఉన్నాం. ఈ ఎన్నికలు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉండాలా అనేటువంటి సవాళ్ళ మధ్య జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యం నియంతృత్వం మధ్య కూడా తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఇవాళ ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలే. నల్ల డబ్బు దోసుకున్నారు, విదేశాలు దాచుకున్నారు. 72 లక్షల కోట్లు ఉన్నాయి. నన్ను ఓట్లేసి గెలిపించండి, నేను బీసీ వాళ్ళను ఛాయ్ వాళ్ళను రైల్వే స్టేషన్లో ఛాయ్ పోసిన కుటుంబం వచ్చాను. సిలిండర్ చూడండి 423 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉంటే నేను కరెక్ట్ చెప్తా ఉన్నాను, వాస్తవం చెప్తా ఉన్నాను. మనందరికీ కూడా తెలుసు గ్యాస్ ఇస్తున్నటువంటి విషయం వాస్తవం కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వాస్తవమా కాదా? అందుకనే మనం ఆలోచించాలి. వాళ్ళ అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి 400 రూపాయలు ఇంకోవైపున ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తా ఉన్నాడు. మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు. కులాల మధ్య గందరగోళం చేస్తా ఉన్నాడు. మరి అందుకనే ఇవాళ మనం అంతా కూడా అందుకని మనం అందరం ఆలోచించాలి. ఇంకోవైపున చూస్తే ఉన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తించుకుంటూనే మరి ఇంకోవైపున అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా ఆయన పూర్తిగా మార్చేటువంటి రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీలకు, బీసీలకు, పేద వర్గాలకు, ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు మూడు గుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు ఆ రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచారు. ప్రశ్నించడానికి అవకాశం కల్పించారు. ప్రభుత్వం ప్రతిపక్షాలు ఉండాలని కోరుకున్నాడు. ప్రతిపక్షాలే ప్రభుత్వం ప్రజాస్వామ్య అనబడులు చెప్పాడు. అందుకనే ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఇక్కడ నరేంద్ర మోడీ ఏం చేస్తా ఉన్నాడు? ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తా ఉన్నాడు. ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే
మనం ఇంకో వైపు ఆలోచించాలా. ప్రతిపక్షాల ప్రభుత్వం కూరగొడతా ఉన్నాడు. ప్రశ్నిస్తే ఈడీ కేసులు మరి పునర్జనగణ మన లెక్కలు చేయమంటే జనాభా ప్రాతిపదికన మనకు లెక్కలు కావాలంటే జనాభా లెక్కలు చేయట్లేదు. మనం అడుగుతా ఉన్నాం, జనాభా ప్రాతిపదిక లెక్కలు చేస్తే బీసీల సంఖ్య పెరిగింది, ఎస్సీలు పెరిగింది, వాళ్ళకు ఆ ప్రకారంగా రిజర్వేషన్ రావాలి. అందుకని ఇలాంటి సమస్యల పైన మరి మనం ఆలోచిస్తా ఉన్నాం. ఇండియా కూటమి మరి ప్రతిపక్షాన్ని కలిసి పునరుద్ధరించాలా, కాపాడుకోవాలా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసేది కంకణబద్దులు కావాలని చెప్పేసి మరి కంకణబద్దులై మనం ఆ వైపు కృషి చేస్తా ఉన్నాం. గౌరీ రిజర్వాయర్, మన గండిపల్లి రిజర్వాయర్ లేకుండా మన సాగునీరు ఎప్పుడన్నా ఒక్కసారి మాట్లాడినాడని ప్రశ్నిస్తా ఉన్నాను. చెప్పండి, మాట్లాడినాడా? బండి సంజయ్ ఎప్పుడన్నా ఈ ప్రాంతంలో తిరిగినాడా? ఏమైనా పని చేశాడని అడుగుతా ఉన్నాను. ఎవరికైనా అభివృద్ధి కార్యక్రమం చేశాడా? ఆయనకు సంవత్సరానికి 5 కోట్లు వస్తాయి ఎంపీ ల్యాండ్స్. ప్రత్యేక తెలంగాణని కోరి గట్టిగా పట్టుబట్టిన గెలిపి ప్రయత్నం చేసిన వాడు, అనేక ప్రశ్నలు అసెంబ్లీ పార్లమెంట్ వేసిన వాడు ఎవరంటే పొన్నం ప్రభాకర్ అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం అందరిగానే తెలుసుకున్నాం. ఈ ఉస్మానాబాద్ గడ్డ మీద అనేక పోరాటాలు చేసినాం, పాదయాత్ర చేసినాం, తెలంగాణ వచ్చింది. మరి నీళ్లు నియామకాల ఆత్మకాలం ఏం జరగలే. కేసీఆర్ ఏం చెప్పింది, ఇక్కడ పూర్తి చేసుకొని కూర్చుండి గౌరీ రిజర్వాయర్ చెప్తాను. ఎక్కడ కూడా వరద కాలువ ఎక్కడ వేసినా కూడా అక్కడే ఉన్నది. చేసుకోవాలా. మన పనులన్నీ జరగాలంటే ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారికి బలం చేంజ్ చేయాలి. విషయాన్ని పూర్తి చేస్తా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారికి బలం కావాలంటే ఆయనకు కొట్లాడడానికి మాట్లాడడానికి మేము కూడా మరి మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడడానికి చేయడం. అందుకని ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ భారీగా ఓట్లేసి గెలిపించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, నియంతృత్వాన్ని పారదోద్దాం. కేసీఆర్ కు మన అహంకార అహంభావంతో ఆయన ఓడిపోయినాడని మనం తెలుసు. అలాగే అక్కడ నరేంద్ర మోడీకి కేసీఆర్ కు చెక్ పెట్టాలి, గుణపాఠం చెప్పాలంటే వేల్చాల రాజేందర్ రావు చేయి గుర్తు పైన భారీగా మీ అందరికి పేరు పైన నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. సభ్యులు బొమ్మ వెంకయ్య గారి కుమారుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పెద్దలు వెలిచాల రాజేంద్రరావు గారికి, వెలిచాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరి శాసనసభ్యులు అనేక హోదాల్లో కరీంనగర్ ప్రజలకు సేవలు అందించిన కుమారుడు వెలిచాల రాజేంద్ర గారికి ఇవాళ మన ముస్లిమాబాద్ పక్షాన మనందరం తనకు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. చేతి గుర్తుపై ఓటేసి ఈ ప్రాంతం మరొకసారి మనందరం ఎప్పటి జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా మీరు గెలిపించి పార్లమెంట్ పంపిస్తే తనకు మనం బలం చేకూర్చినట్టు అవుతుందని చెప్పి నేను అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఆలస్యమైన కూడా రాజేంద్ర గారికి జనం బ్రహ్మరథం పడతా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా వారికి 60-70 సంవత్సరాల నుంచి ఉన్నారు. అన్నగారు కూడా ఒక 7-8 సంవత్సరాల కింద కూడా పెద్ద ఎత్తున జిల్లా నాయకత్వం వహించారు. ఎలక్షన్ లో కూడా పోటీ తెలుస్తూ ఒక్కసారి మీ అందరికీ నేను ఎక్కువ సమయం తీసుకోను, ఒక్కసారి మీ అందరినీ గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నాతోని మీరు ఒక్కసారి నినదించాలి. చేతి గుర్తుకే పొన్నం చేతి గుర్తుకే. ఈరోజు ఒక ప్రతిభావంతుడు పట్టుకొని వెళ్ళలేదు మన తోడు వీడగా ప్రభాకర్ అన్న. ఆ ప్రభాకర్ అన్న మనందరికీ కూడా మన ఉస్మానాబాద్ వినిపించడానికి మన కరీంనగర్ పార్లమెంట్ నుంచి తను ఎంచుకున్న అభ్యర్థి మన వెలిచాల రాజేంద్ర అన్నకు అందరూ మనం గట్టి మెజారిటీ ఇచ్చి గెలిపించాల్సిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఒక 2 విషయాలు 3 విషయాలు చెప్తా. ప్రతి గ్రామంలో ఉన్న యువసేన సభ్యులు ఉన్నారు. ఒక్కటే ఒక పిలుపుతోని ప్రభాకర్ అన్నను అత్యధిక మెజార్టీ ఇచ్చి బీజేపీ పార్టీని డిపాజిట్ లేకుండా కూడా మీరు పంపించారు. అవునా? ఇప్పుడు కొత్త ఊపిరితో ఉన్న బీఆర్ఎస్ కూడా మొదలుపెట్టి అవి 2 పార్టీల నుంచి మనం
ఉన్నది. మన హుస్నాబాద్ నియోజకవర్గం అనేది అత్యంత వెనుకబడ్డ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి అసెంబ్లీ స్థాయి నుండే కాకుండా పార్లమెంట్ స్థాయి నుండి కూడా మనకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అభ్యర్థిగా నిలబెట్టారో ఆ వ్యక్తికి మీరందరూ బలపరిచి, మీరందరూ చేయగుర్తుకు ఓటేసి, మీరందరూ కలిసి మనం రాజేంద్రను అత్యధిక మెజార్టీతో గెలిచిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఒక్కటే మాట, ఎందుకంటే మిగతా విషయాలన్నీ పెద్దలు చెప్పిండ్రు, కానీ రోజు మీరు అనుభవించుకుంటాడు. ఎందుకంటే ఆయన మాటలు చెప్తూ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లేకుండా చేసిన ఘనత బండి సంజయ్. బండి సంజయ్ మళ్ళా ఉన్నారు. ఒక్క యువకుని కన్నా తెల్లారితే వెంట తిరిగే యువకులకు ఒక్కరికన్నా వాళ్ళకి ఉపాధి సౌకర్యం కల్పించిందా? ఒక్క కుటుంబానికన్నా ఈరోజు రేపు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి మరి ఈ ప్రాంతానికి ఏం చేసిందో ఒకసారి ఆలోచించవలసిన అవసరం కూడా ఉన్నది. ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని హామీలు అమలు పరిచింది, ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం కూడా ఉన్నది. ఈరోజు హరీష్ రావు మాజీ మంత్రి గారు, నిన్న కరీంనగర్ మాజీ ఎంపీ బండి సంజయ్ గారు ఈ ప్రాంతానికి ఏం చేసిందో, ఈ ప్రాంతాన్ని సిద్ధిపేట మన రంగనాథ సాగర్ అని మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఆనాడు దివంగత నేత రాజశేఖర రైతాంగ సమస్యల పరిష్కారం కావాలి, తాగునీరు కావాలనే ఆలోచనతో ఆనాడు రైతు సోదరులు మరి మొన్న వేసవి మరి భూగర్భ జలాలు అడిగండిపోతే మరి రైతన్నలు సగం పంటకి మరి చాలి నీళ్ళతోటి అంటే మీరు చాలా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. రాజేంద్రరావు గారు రాజకీయాల కోసం రాలేదు. వాళ్ళ బాబు మాజీ శాసనసభ్యులు మార్కెట్ చైర్మన్ ఇవాళ ప్రజాసేవకి అంకితమవుతారనే ఆలోచనతో హుస్నాబాద్ ప్రాంతంలో మరి వారు సమావేశాల్లో మాట్లాడిన సంగతి మరి నిజంగా ప్రభాకర్ అంటే ₹1,00,000 మరి ఆలోచనలో మరి మీ అందరూ కూడా ఇచ్చిన మాట తప్పకుండా చేస్తా అని మాఫీ చేస్తా అని అన్నారు. ఇంకొకటి కూడా రైతు సోదరులకు రేపు వచ్చే వానాకాలం సీజన్లో 500 బోనస్ కూడా మరి మీ అందరు కూడా ఇస్తారని ఎన్నికల హామీలో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటే పొడిగా మరి వెళ్తాల నాయకులు కానీ గెలిపించాలని సోమవారం నాడు మీ అమూల్యమైన ఓటు వేసి చేతు గుర్తు మీద వేసి గెలిపించాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నారు. మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు గౌరవనీయులు సిపిఐ సెక్రటరీ మర్రి వెంకటస్వామి గారికి, లింగమూర్తి గారికి, శివయ్య గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, యువ నాయకులు శ్రీరామ్ గారికి, మంజులారెడ్డి గారికి, ఇతర ముఖ్య నాయకులు అశేష జనవాహిలో ఉన్న అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, నా రాజేందర్ రావు, కొంతమందికి ఇక్కడ జగపతిరావు గారు మాజీ శాసనసభ్యులు కరీంనగర్ సుపరిచితులే. పొన్నం ప్రభాకర్ అన్న వినోద్ ని ఒక్క కొత్త పని కూడా చేయలేదు. పని చేయకపోవడమే కాక పని చేయాలన్న ఇంట్రెస్ట్ మోటివేషన్ కూడా లేదు అంటున్నారు. హిందీ రాదంటున్నారు, ఇంగ్లీష్ రాదంటున్నారు, రాత పూత ఏది ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూవర్ ఏదైతుందో మిగిలినాడు ఆయన అదే ప్రశ్న. మళ్ళీ బండి సంజయ్ గారు టీచరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు అని ఘంటాపథంగా చెప్పినాడు. అంటే అటువంటి మహానుభావుడు పార్లమెంట్ లో మనకి ఏమన్నా పని చేయగలుగుతారా? పార్లమెంట్ లో లోయెస్ట్ అటెండెన్స్ భారతదేశంలో 543 మంది ఎంపీలలో లోయెస్ట్ అటెండెన్స్ మన నా పక్కకున్న టైగర్ గారు 850 ప్రశ్నలు అడిగినారు. 850 భారతదేశంలో
ఫస్ట్ 10 పార్లమెంట్ మెంబర్స్ తో ఉండే ఆయన సంగతి చూడండి. ఒక్క ఇన్స్టిట్యూట్ లేలే, ఒక్క స్కూల్ లేలే, ఒక్క ప్రతిపాదన ప్రపోజల్ ఇవ్వలేదు. రైల్వే స్టేషన్ ఎఫ్ గ్రేడ్ నుంచి డి గ్రేడ్ 2 రోజులు ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తే 10 ఏళ్ల కింద ఇప్పటి వరకు అదే 2 రోజుల నుండి 3వ రోజు కూడా చేయలేదు మహానుభావుడు ఈయన వినోద్ కుమార్ ఇద్దరు కలిసి. మరి ఇంత కరీంనగర్ మొత్తం కిందికి పోతా ఉంటది, నేను మాత్రం ఎదుగుతా. ఎట్లనైతే పోయినసారి ఇచ్చినప్పుడు మన కన్ను మనం పొడుచుకున్నట్టు జాతీయ రాజకీయాలలో ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి. బీజేపీ నాయకులు కిందికెళ్ళి మీది వరకు ఏం చెప్తున్నారు? ఒక నాయకుడు అంటాడు, మీద ఉన్న యువత ఉన్నది చూడండి, ఆ బంగ్లా మీద ఉన్న యువత జీవితం మొత్తం భగ్నం, ఆ ప్లానింగ్ చేస్తున్నారు. ఆ యువత పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకేదైతుందో పొన్నం ప్రభాకర్ అన్న విద్యావంతుని నన్ను సెలెక్ట్ చేసినాడు. నాది అవినీతి మచ్చ మరక లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన. ఇండస్ట్రీలు తేవాలి, ఇన్స్టిట్యూట్లు స్కూళ్ళు నెలకొల్పాలి, రైల్వే లైన్లు కొత్తవి తేవాలి, రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలి, నేషనల్ హైవేస్ రోడ్ నెట్వర్క్ ఇంప్రూవ్ చేయాలి. ప్రభాకర్ అన్న నేతృత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, ఆయన స్ఫూర్తితోని చేయి కలిపి కరీంనగర్ ను కోహినూర్ కరీంనగర్ గా చేయాలి అని ఒక ఆలోచనతోని ప్రభాకర్ అన్న నన్ను ఇక్కడికి తేవడం జరిగింది. మీరందరూ యువత సహకరించాలి. మీ జీవితాలే పనిమంతుడైతే నయా పైసా పని ఎందుకు చేయలేదు బండి సంజయ్ అని అడుగుతున్నా. నయా పైసా ఒక్కరు ఫోన్ ఎత్తాడు, పైన 10 మంది ఉన్నారు. మీరు ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయినాక ఫోన్ చేయండి, బండి సంజయ్ ఎత్తుతే నా పేరు రాజేంద్రరావు గారు. ఒక్కని ఫోన్ ఎత్తాడు, ఒక్క మనిషిని కలవాడు, ఒక్క ఊరికి రాడు. రాష్ట్రంలో పక్క రాష్ట్రాలలో బిజీ ఉన్నా అంటాడు, దేశాన్ని మొత్తం నేనే చూసుకోవాలి అంటాడు. కరీంనగర్ మాత్రం గొడ్డువైనా పట్టించుకోడు. అంత మహానుభావుడు. ఆయన మాటలకు పడకండి, అది పూనకం వచ్చినట్టు. పొన్నం ప్రభాకర్ అన్నకు తోడుగా ఉండి అన్ని రకాలుగా పనిచేసి పెడతాను. మా నాన్నగారు కరీంనగర్ అంతా నీ ఫ్యామిలీ బిడ్డ, నీ భార్య పిల్లలే నీ ఫ్యామిలీ అనుకోకు. నాకు ఒక ఒట్టు పెట్టు. ఆయన పోయిన సంవత్సరం చనిపోయినారు. చనిపోతూ ఒక్క రోజు ముందు చెప్పినారు, నాకు ఒక ఒట్టు పెట్టు బిడ్డ అని. నువ్వు కరీంనగర్ లోనే ఉంటా, వాళ్ళకి సేవ చేస్తా అని చెప్పాలి. ఒట్టు పెట్టి నేను కరీంనగర్ లోనే ఉంటా అంటే ఆయన చెప్పినారు, నాకు మనం సేవ చేయాలి. దేవుడు కొన్ని శక్తి సామర్థ్యాలు మనకి ఇచ్చినాడు, వాళ్ళతో పంచుకొని వాళ్ళతో మమేకమై వాళ్ళ మధ్యలోనే ఉండాలి నువ్వు అని చెప్పినారు. నేను మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నాను, మా నాన్నగారు కొట్టు పెట్టినట్టు మీ అందరి మధ్యలోనే ఉండి మీ కష్ట సుఖాలలో పాల్పంచుకుంటూ మీ తలలో నాలుగనై మీ ఆపదలో సంపదలో వెన్నండి ఉండి మీకు నా చివరి రక్తపు బొట్టు వరకు సేవ చేస్తానని, సేవ చేసి తరిస్తానని నేను ఏదైతుందో ఘంటాపథంగా చెప్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. కాంగ్రెస్ ఏంటి గుర్తుకే ఒక్కసారి మొత్తం మనం చేయలేదు ప్లీజ్. అక్కడ ఉన్న యువత కూడా ఉస్మానాబాద్ నియోజకవర్గం చేస్తా ఉన్నా. నేను పంపిన బిడ్డ 70 సంవత్సరాల చరిత్ర తిరిగిరాసి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉస్మానాబాద్ ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి మీ ముందు నిల్చున్నా. మొదటి పరీక్ష పాస్ చేసి ఎగ్జామ్ పేపర్ 1 రూపంలో మీ ముందుకు వచ్చింది. దయచేసి ఈరోజు నన్ను గెలిపించిన ఎమ్మెల్యేగా అదే బలంతో అదే ఉత్సాహంతో నేను మరింతగా ఎక్కువగా పనిచేయడానికి పార్లమెంటు సభ్యుడిగా రాజేంద్రరావు గారికి మీ అందరికీ నేను చేతులు జోడించి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అప్పుడప్పుడు భగవంతుడు తదార్థ దేవతలు ఉంటారట. పొద్దుగాల ఎట్లయినా
టీఆర్ఎస్ గెలిచేది లేదు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఏ బీజేపీ అయితే 400 సీట్లు గెలిపేయమని అడుగుతా ఉందో అది రాజ్యాంగాన్ని మార్చేయడానికి, రిజర్వేషన్లు తీసేయడానికి, ప్రజాస్వామ్యాన్ని భూమి చేయడానికి మాత్రమే. అటువంటి బీజేపీని మళ్ళీ ఒక్క సీటు కూడా గెలవకుండా చూసే బాధ్యత ఈ ప్రాంతం బేసిక్ గానే నిర్భరంగా పోరాడేటటువంటి గడ్డ ఇది. ప్రజలు చాలా వెంకరెడ్డి గారు ఎంపీగా ఉండే దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్ని తెలంగాణ ఏర్పాటులో అవమానపరిచి అమలు టీఆర్ఎస్ లో మాట్లాడితే కాంగ్రెస్ 6 గ్యారెంటీల గురించి అడుగుతా ఉన్నారు. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ చెప్పినట్టుగా 15 లక్షల రూపాయలు ఎవరి ఖాతాలను వేసిందా అని అడుగుతా ఉన్నది. ఇలా 15 లక్షలు ఏది బీజేపీ నా 6 గ్యారెంటీల గురించి మాట్లాడే హక్కుందా? 2 కోట్ల ఉద్యోగాలు ఏది బీజేపీ? రైతు రుణమాఫీ చేయలేక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఇస్తా ఉన్నాం. 500 గ్యాస్ సిలిండర్లు 10 లక్షల ఆరోగ్యశ్రీ. కాంగ్రెస్ ఎన్నికల కోడ్ కాగానే తెలంగాణ మొత్తం మీద 10 సంవత్సరాలుగా ప్రజలు వేడి చేస్తున్న రేషన్ కార్డులు ఇస్తామనేటువంటి వాటి సందర్భంగా మరిగిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి రాజకీయం ఆడుతూ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట చేసే రైతు భరోసా చేస్తా ఉంటుంటే అనేక రకాలుగా భవిష్యత్తు కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇలా పని అసూయతో మండిపోయే పరిస్థితులు ఉన్నారు. దయచేసి ఒకటే కోరుతున్నా, ఈనాడు రాజకీయ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, రాజ్యాంగ రక్షణకు మరి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను హుస్నాబాద్ బిడ్డ ఒకటే చెప్తాను, విశ్వాసం చూపెట్టిలో అదేవిధంగా నాకు సపోర్ట్ గా ఉండడానికి పార్లమెంట్ లో కూడా మనకు సంబంధించిన ప్రాంత అభివృద్ధికి నిధులు తేవడానికి రాజేంద్రరావు గారిని గెలిపే సందర్భంగా కోరుతా ఉన్నా. నాకేదో నమ్మొచ్చింది. మధ్యాహ్నం హరీష్ రావు గారు అడుగుతా ఉన్నాడు, నా మీద తొందర సాధ్యం సార్, నేను చేయకపోతే అడుగుతుంది. వాళ్ళు మరి మరొకటి ఉత్సవాల్లో అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. ఏమైనా హరీష్ రావు గారి మనబడి చదువుకున్నటువంటి హుస్నాబాద్ బిడ్డలను అడుగుతా ఉన్నా. అందుకే ఇవాళ హుస్నాబాద్ ప్రాంతాన్ని బలవంతంగా ఆధిపత్యంలో ఉంచుకున్నారే, అది రాబోయే కాలంలో బంధ విముక్తం చేసే బాధ్యత మాది. ఏ ఎలుకతుర్తి సిద్దిపేటకు రోడ్డు పెద్దగా అవుతుందో 4 రహదారులతో కరీంనగర్ కొత్తపల్లి రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ దాకా ఉన్నటువంటి రోడ్డు త్వరలో ప్రారంభిస్తామని మనం పనిచేస్తా ఉన్నాం. ఆ విధంగా అనేక ఆలోచనలు, విద్యా సంస్థలు, ఉపాధి సంస్థలు అనేక తీసుకొచ్చేటువంటి ఒక ప్రణాళికతో మేము ముందర. నాకు బలం కావాలి, నాకు మీ ఆశీర్వచనం కావాలి. ఇలా నన్ను ఎమ్మెల్యే గెలిపించినటువంటి దగ్గరే పార్లమెంట్ గెలిపించినట్టయితే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానటువంటి మాట ఈ సందర్భంగా పనిచేస్తూ అందరు పెద్దలు చాలా మంది పుంజాక చిత్తారి పద్మ గారు మరి అదేవిధంగా ఏది ఎక్కడ ఒక మాట విశ్వాసం ఇస్తా ఉన్నా. రాజేంద్ర హుస్నాబాద్ ప్రాంతం చాలా ప్రేమ గల ప్రాంతం, మీకు తప్పకుండా అండగా ఉంటుంది. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి హుస్నాబాద్ ప్రజలు ముందుంటారనే మాట ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ సిపిఐ బలపరుస్తున్నటువంటి పెద్దలు చాలా వెంకరెడ్డి గారు నిన్న మనస్తోటి మొదటి రోజు నుండి ఆచరిస్తున్నటువంటి విధంగా రాజేంద్రరావు గారి గెలుపుకు అందరూ కూడా కలిసి ముందుకు పోయి హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్ మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పి సెలవుకుంటా ఉన్నాం. జేఏసీ చైర్మన్ కవ్వా లక్ష్మారెడ్డి గారు కూడా మనకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. వారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ మరి వందన సమర్పణ కార్యక్రమాన్ని ముగించేందుగా పురుషెట్టి దిగుమతి ఏర్పాటు కోరుకోండి. కార్యక్రమంలో ఉన్నటువంటి మన ఎంపీ అభ్యర్థి వెలిచాల
రాజేంద్రరావు గారి చేతి గుర్తుకు మనం పెద్ద సంఖ్యలో ఓట్లేయాలి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఆడ వెంకరెడ్డి గారికి, సిపిఐ సిపిఎం నాయకులకు, జేఏసీ నాయకులకు, ఇక్కడ చాలా మంది మున్సిపల్ రోడ్ లీడర్లకు, మున్సిపల్ కౌన్సిలర్. మా కరీంనగర్ కన్నా కొడుకువే గన్నో రాజన్నో, మా కంటి పాపై కాచే వెన్నెల వేగువ నీవన్నో, త్యాగాల కాంగ్రెస్ జెండా గుండె రాజన్నో, వన్న రేవంతన్న దండే గట్టిన సైన్యం నీవన్నో. కాంగ్రెస్ యుద్ధమా తిరుగులేని రౌద్రమా, సకల జనుల సౌదమా, సామాన్యుల ధైర్యమా, హస్తం గుర్తు గుండె కదినని. మా కరీంనగర్ కన్నా కొడుకువే గన్నో రాజన్నో, మా కంటి పాపై కాచే వెన్నెల వేగువ నీవన్నో, త్యాగాల కాంగ్రెస్ జెండా గుండె రాజన్నో, వన్న రేవంతన్న దండే గట్టిన సైన్యం నీవన్నో. కాంగ్రెస్ యుద్ధమా తిరుగులేని రౌద్రమా, సకల జనుల సౌదమా, సామాన్యుల ధైర్యమా, హస్తం గుర్తు గుండె కదినని. మా కరీంనగర్ కన్నా కొడుకువే గన్నో రాజన్నో, మా కంటి పాపై కాచే వెన్నెల వేగువ నీవన్నో, త్యాగాల కాంగ్రెస్ జెండా గుండె రాజన్నో, వన్న రేవంతన్న దండే గట్టిన సైన్యం నీవన్నో. కాంగ్రెస్ యుద్ధమా తిరుగులేని రౌద్రమా, సకల జనుల సౌదమా, సామాన్యుల ధైర్యమా, హస్తం గుర్తు గుండె కదినని. మా కరీంనగర్ కన్నా కొడుకువే గన్నో రాజన్నో, మా కంటి పాపై కాచే వెన్నెల వేగువ నీవన్నో, త్యాగాల కాంగ్రెస్ జెండా గుండె రాజన్నో, వన్న రేవంతన్న దండే గట్టిన సైన్యం నీవన్నో. కాంగ్రెస్ యుద్ధమా తిరుగులేని రౌద్రమా, సకల జనుల సౌదమా, సామాన్యుల ధైర్యమా, హస్తం గుర్తు గుండె కదినని. మా కరీంనగర్ కన్నా కొడుకువే గన్నో రాజన్నో, మా కంటి పాపై కాచే వెన్నెల వేగువ నీవన్నో, త్యాగాల కాంగ్రెస్ జెండా గుండె రాజన్నో, వన్న రేవంతన్న దండే గట్టిన సైన్యం నీవన్నో. కాంగ్రెస్ యుద్ధమా తిరుగులేని రౌద్రమా, సకల జనుల సౌదమా, సామాన్యుల ధైర్యమా, హస్తం గుర్తు గుండె కదినని. మా కరీంనగర్ కన్నా కొడుకువే గన్నో రాజన్నో, మా కంటి పాపై కాచే వెన్నెల వేగువ నీవన్నో, త్యాగాల కాంగ్రెస్ జెండా గుండె రాజన్నో, వన్న రేవంతన్న దండే గట్టిన సైన్యం నీవన్నో. కాంగ్రెస్ యుద్ధమా తిరుగులేని రౌద్రమా, సకల జనుల సౌదమా, సామాన్యుల ధైర్యమా, హస్తం గుర్తు గుండె కదినని. ఈరోజు సర్పంచ్కు, వార్డు మెంబర్లకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీరు గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సంబంధించిన ఇష్యూలా ఏదైనా మీరు అంతేలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మీ అందరికీ స్వాగతం. మాకు పూర్తి విశ్వాసం ఉంది మీరు అందరూ రేపు పొద్దున ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించడం, ప్రజా సమస్యలు పరిష్కరించడం అనే ఆలోచనతో వచ్చినందుకు తప్పకుండా మీకు శుభాభినందనలు తెలియజేస్తూ రేపు భవిష్యత్తులో నేను స్థానిక ఎమ్మెల్యేగా మీకు విశ్వాసిస్తాను. పబ్లిక్ ఇష్యూస్ అన్ని పరిష్కారం చేసే విధంగా నేను మీకు అందుబాటులో ఉంటా. ప్రజల సమస్యలు రేపు పొద్దున ఇప్పటికే మనం పబ్లిక్ ఇష్యూస్లో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఆర్టీసీ ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, ఆర్ఎంపీసీ కావచ్చు, రేషన్ కార్డు, ఇట్లా అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. వాటన్నిటిని ప్రజల దగ్గర తీసుకునేదంటే మీరు అందరూ కూడా చురుగ్గా పాల్గొనడం కోరుతూ అదప్పుడు దాని యొక్క గట్టి ఉండండి. ఓటింగ్ చేయించి మెజార్టీ తీసుకుని మీరు ఏ పని నమస్కారం అందరికీ.